మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సరఫరా అయిన తాగునీటితో ప్రజలు ఆనందంగా జీవించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా చోట్ల నీటి కటకట మొదలైంది. గ్రామాల్లో తండాల్లో ప్రజలు తాగునీటి కోసం పొలాలు బోరుబావుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ప్రజాపాలనలో ఖాళీ బిందెల ప్రదర్శన మొదలైంది. అద్దాల మేడలో ఊరేగుతున్న అబద్దాల కాంగ్రెస్ వల్ల అంధకారంలో కూరుకుపోయిన తెలంగాణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఎవరు చేసిన పాపం? కాంగ్రెస్ పాలకులది కాదా? ఈ రేవంత్ రెడ్డి కాదా? తెలంగాణ సమాజం నిగ్గతీసి అడుగుతోంది. నిజాలు చెప్పమంటోంది. ఇక సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి దారుణంగా ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం చెంచుల కాలనీలో అక్కడి స్థానికులు తాగునీటి కోసం రోడ్డెక్కారు. ఇన్ని వానలు పడ్డా భూగర్భ జలాలు ఇంత మెరుగైనా మంచినీటి కష్టాలు ఎందుకు వచ్చాయి? ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి ఏమంటున్నారు గిరిజనులు? సునీత, నిజంగా కూడా గిరిపుత్రులు గుక్కెడు నీళ్ల కోసం అనేక కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం. ఇది సొంతంగా నా సొంత నల్లమల్ల ప్రాంతం అని చెప్పేసి ఎప్పుడు చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం అయినటువంటి అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం చెంచుల కాలనీ, అంటే అక్కడ వటవర్లపల్లి అనే గ్రామం ఉంటుంది. దానికి ఆ గ్రామంలోని చెంచుల కాలనీ ఒకటి నిన్న పూర్తి స్థాయిలో వాళ్ళు శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. పండుగ పూట సైతం తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాగులు వంకల పోయి నీళ్లు తెచ్చుకునే దుస్థితి వచ్చిందని చెప్పేసి పిల్లలకు స్నానాలకు కావచ్చు, తర్వాత బట్టలు ఉతుకోవడం కావచ్చు, అక్కడే అడవులకు పోతే అక్కడి నుంచి వచ్చేటువంటి క్రమంలో అడవి జంతువులు కూడా వాటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము పడాల్సినటువంటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా మహిళలు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇది అంతా కూడా నిన్న జరిగింది. ఈ రోజు కూడా ఇదే అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి అమ్రాబాద్ మండలం ప్రశాంత్ నగర్ అని చెప్పేసి అక్కడ ఈ మన్ననూరు సమీపంలో ఉంటుంది. మన్ననూరు అంటే ఇది కూడా శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన ఈ రోజు ఆ ప్రశాంత్ నగర్ సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. గత 15 రోజులుగా కూడా తాగునీరు సక్రమంగా రావట్లేదని చెప్పేసి అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఎవరికి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవటం లేదని చెప్పేసి, అంటే చిన్న మరమ్మతులు ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోవటం లేదని చెప్పేసి అక్కడ అంటే అప్పర్ ప్లాట్ ఏరియా ఉంటుంది. దానికి సంబంధించి పూర్తిగా అక్కడ బోర్లు అవన్నీ ఉంటాయి. మరమ్మతులు చేస్తే కొంత నీరు మెరుగుపడుతుందని చెప్పేసి మిషన్ భగీరథ గతంలో చాలా బాగా నీళ్లు ఇంటింటికి వచ్చేవని చెప్పేసి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సునీత, థ్యాంక్ యూ శేఖరాచారి.